మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం కృష్ణ కాలనీలోని సింగరేణి క్వార్టర్స్లో కార్డన్ సెర్చ్ జరిగింది. తనిఖీల్లో దాదాపు 200 వాహనాలతో పాటు మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కార్డన్ సెర్చ్ నిర్వహించామన్నారు డీసీపీ రక్షిత. మెదక్ జిల్లా శివంపేట మండలం సీతారాం తాండాలోని ప్రైమరీ పాఠశాలలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. రాత్రిపూట పేలుడు జరగడంతో ప్రమాదం తప్పింది. కిచెన్ షెడ్లో షార్ట్ సర్క్యూట్ వల్ల గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి కిచెన్ షెడ్ పూర్తిగా ధ్వంసమైంది. 60 మంది విద్యార్థులు స్కూల్లో చదువుతున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని శివాజీనగర్లో దొంగలు అర్ధరాత్రి హల్చల్ చేశారు. తాళం వేసిన ఇంటి తలుపులు పగలగొట్టి బీరువాలో ఉన్న 12 తులాల బంగారం, 27 తులాల వెండి, 2,75,000 రూపాయల నగదు దోచుకెళ్లారు. రాజు అనే వ్యాపారి రాత్రి 9 గంటలప్పుడు ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు ఈ దొంగతనం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ఆర్టీఏ కార్యాలయం దగ్గర చోరీ జరిగింది. రాత్రి ఆర్టీఏ ఆఫీసులో చోరీకి యత్నించారు దుండగులు. అయితే విలువైన వస్తువులు దొరక్కపోవడంతో ఆఫీస్ దగ్గర సిబ్బందికి చెందిన కారు ఎత్తికెళ్లారు. తాళాలు పగలగొట్టి ఆఫీసులోకి ప్రవేశించినట్లు గుర్తించిన అధికారులు ఎలాంటి పత్రాలు చోరీ అవ్వలేదని చెప్పారు. మహబూబాబాద్ జిల్లాలో ఓ వృద్ధురాలు 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జన్మదిన వేడుకలు గ్రాండ్గా చేసుకున్నారు ఆమె కుటుంబ సభ్యులు. కేసముద్ర మండలం కోమటిపల్లికి చెందిన పంచమ్మ 100 ఏళ్లు పూర్తి చేసుకోగా 50 మంది వారసులు బర్త్డే సెలబ్రేషన్స్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలో చోరీ జరిగింది. ఓ ఆటో డ్రైవర్ ఇంట్లో చోరీ చేసిన దొంగలు తులం బంగారం, 20 తులాల పట్టగొలుసులు, 45,000 నగదు ఎత్తికెళ్లారు. మండల పరిధిలో వరుస చోరీలతో ప్రజలు భయపడుతున్నారు.